హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనుస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఆలూ బజ్జీ. ఇది 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చు. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా బజ్జీలు చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకోండి. శనగపిండి 1 కప్పు తీసుకున్న తర్వాత కొంచెం బియ్యపిండి, 1 స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోండి. క్రిస్పీగా వస్తుంది బజ్జీ. 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, కారం 1 స్పూన్, 1 స్పూన్ ఉప్పు, పిండికి సరిపడంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు ఎక్కువ వద్దు, కొంచెం వేయండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మరీ జారుడుగా వద్దు, కొంచెం బజ్జీలకి ఎలా వేసుకుంటాం అలా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి బాగా. ఇట్లా మొత్తం ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ జావుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు బజ్జీకి ఒక బంగాళదుంప ఇట్లా పొడవాటిది తీసుకొని చెక్కు తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బంగాళదుంప అంతా చెక్కు తీసుకొని ఇట్లా వాటర్లో వేసేసుకొని కడుక్కుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంప బజ్జీలు వేయడానికి ఇలా చిప్స్ లాగా వేసుకునే దాన్ని బట్టి ఇట్లా అనుకోండి. ఇవన్నీ వేస్తే ఇట్లా బజ్జీలు సన్నగా బాగా వస్తాయి అన్నమాట. దీంట్లో అనుకుంటే బజ్జీలు, లేదంటే కత్తితో అయినా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. బంగాళదుంపలన్నీ ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని బజ్జీలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. బజ్జీలు వేయించుకోవడానికి నూనె వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపల్ని ఇట్లా పిండిలో ముంచుకొని ఇట్లా బజ్జీలు వేసుకోవడం. మిగిలినవన్నీ ఇలా వేసేసుకోవడమే. ఈ బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఇటువైపు కూడా తిప్పుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయడం అన్నమాట. ఇప్పుడు బాగా కాగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం బజ్జీలు. ఈ బంగాళదుంప బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా మిగిలినవన్నీ బజ్జీలన్నీ వేసేసుకోవడమే. ఇలా మొత్తం ముంచేసి ఇలా తీయడం. ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి, తీసేసుకుందాం. వర్షం వచ్చినప్పుడు ఇట్లా వేడివేడిగా బజ్జీలు వేసిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బంగాళదుంప బజ్జీ రెడీ. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెట్టచ్చు. వర్షాకాలంలో ఇలా బజ్జీలు చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బజ్జీ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందమ్మా. ఈ బంగాళదుంప బజ్జీ ఉల్లిపాయలతో కూడా చాలా బాగుంటుంది. ఇలా బజ్జీలో ఇలా జస్ట్ అట్లా ఘాటు పెట్టేసి దీనిపైన కొన్ని ఆనియన్స్ అట్లా వేసుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్గా నిమ్మకాయ పిండుకోండి. ఇలా ఉల్లిపాయ బజ్జీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.